బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. చెప్తారు బోత్ ఆఫ్ ద మాస్క్ స్టోరీ రాగానే మీకు ఎట్లా అనిపించింది? మీ రియాక్షన్, ఫస్ట్ రియాక్షన్? ఐ థింక్ అందరం కూడా మనం సినిమా చేసినప్పుడు ఏదైనా డైలాగ్ చెప్పొచ్చు కదా మీది, ఫన్నీ సీన్ హీరో గారితో అదేదో ఉంటుంది. మూవీ క్లైమాక్స్ సీన్లో మిమ్మల్ని బాక్స్లో పెట్టేస్తే 1 hour ఉంచేసారంట అంటే ఏం చెప్తారు? ఆ షార్ట్ ఒక్క సెకండ్ ఉంది అంతే. నా షూటింగ్ టైంలో కొన్ని మీకు ఇంజూర్ కూడా అయింది అని అన్నాం. అది ఎప్పుడైతే ట్విస్ట్ అయిందో అది ఒక పాయింట్ లో లాగాల్సి వచ్చినప్పుడు ఆ రోప్ వచ్చి పార్ట్ 2 కోసం చాలా మంది వెయిట్ చేస్తారు. చిన్న లీడ్ ఇచ్చి చూపించారు. అసలు ఏం చెప్తారంటే పార్ట్ 2 అంటే మాకు ఆడియన్స్ కనుక అవకాశం ఇస్తే పార్ట్ బాగుంది. 1 word లో చెప్పడం కష్టం, కానీ ఇట్స్ మీ ఫేవరెట్ సీన్ అంటే మూవీలో? We are neighbors in the film. So మీ ఇద్దరి మధ్య ఏదైనా డైలాగ్ రీక్రియేట్ చేస్తారు? ఇలాగా తొక్క డిటెక్టివ్ తో తీ. ఈ రోజు మనతో పాటు భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ టీం ఉన్నారు. సినిమా విశేషాలు తెలుసుకున్నాం. అందరికి హాయ్ 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 హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాం బ్రో. ఆల్మోస్ట్ భూతద్దం భాస్కర్ మంచిగా వైరల్ అయింది మూవీ కూడా. ఫ్యాన్స్ నుంచి కూడా మంచి అప్రిషియేషన్ కూడా వచ్చింది. అవును. అసలు అంటే మూవీ చూసుకునేసరికి సాంగ్సే భూతద్దం టైటిల్ సాంగ్ ఆల్మోస్ట్ 2.5 వ్యూవర్షిప్ వచ్చింది. అంటే ఏం చెప్తారు భూతద్దం భాస్కర్ స్టోరీ రాగానే మీకు ఎట్లా అనిపించింది? మీ రియాక్షన్, ఫస్ట్ రియాక్షన్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఈ సినిమాకి ఇంత మంచి రిసెప్షన్ వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ ఉన్నాం బ్రో. ఐ థింక్ అందరం కూడా మనం సినిమా చేసినప్పుడు అది నచ్చితే చాలు అని అనుకుంటాం ఆడియన్స్ కి. సో ఐ థింక్ ఆ పర్టికులర్ సెగ్మెంట్ వరకు చాలా వరకు సక్సెస్ఫుల్ అయ్యాం. సో వెరీ వెరీ హ్యాపీ. అండ్ స్టోరీకి వస్తే చాలా యూనిక్ అటెంప్ట్ అనిపించింది బ్రో. నాకు ఒక క్రైమ్ థ్రిల్లర్ అనేది ఎప్పటి నుంచో చేయాలని ఉండింది, బట్ అది చేసినప్పుడు మనం ఆల్రెడీ ఇన్ని క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తున్నాం కాబట్టి ఒక డిఫరెంట్ లైన్ లో ఉన్న ఫిల్మ్ అయితే చేద్దామని అనుకున్నాను. అప్పుడు నేను ఈ కథ విన్నాను. సో దీంట్లో ఉన్న ఆ చిన్న మైథాలజీ ఎలిమెంట్, ఆ దిష్టి బొమ్మ చుట్టూ తిరిగే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చాలా ఫ్రెష్ గా, చాలా కొత్తగా అనిపించింది. ఫేస్ చేశారు అట్లాంటి? లేదు బ్రో, అలాంటి ఎక్స్పీరియన్సెస్, పారానార్మల్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇది కానీ జరగలేదు. బట్ దిష్టి బొమ్మ అనేది మనం డే టు డే లైఫ్ లో వాడతాము. దాని ఒరిజిన్ ఏంటి అనేది నాకు ఈ సినిమా చేయడం వల్ల ఐ థింక్ ఈ కథ విన్నప్పుడు తెలిసింది మా అందరికీ కూడా. చాలా చాలా బాగా చాలా చాలా బాగుంది. అర్థం. మీకు అసలు మీ ఫేవరెట్ సీన్ అంటే మూవీ ఏది చెప్తారు? మీ ఇద్దరం అంటే ముగ్గురం కలిసి చేసిన బాగుంటుంది. నాకు ఎక్కువ అంటే మా ముగ్గురితో కనుక షెఫీ గారితో ఎక్కువ సీన్స్ ఉంటాయి. ఓకే. ఆ షెఫీ గారితో చేసిన సీన్స్ అన్ని కూడా నాకు చాలా ఇష్టం. ఏదైతే వాళ్ళ వైఫ్ తో ఉన్నప్పుడు ఆ కాంబినేషన్, ఆ సీన్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగా ఇష్టం అనమాట. ఓకే. ఏదైనా డైలాగ్ చెప్పొచ్చు కదా మీది, ఫన్నీ సీన్ హీరో గారితో? అదేదో ఉంటుంది. ఏదో ఒకటి చేసి ఫేమస్ అవ్వాలంటే అయితే నేను 2 రేపులు చేస్తాను, 3 మర్డర్లు చేసి ఫేమస్ అవుతాం. ఓకే. రాశి గారు, ఎండింగ్ మూవీ క్లైమాక్స్ సీన్ లో మిమ్మల్ని బాక్స్ లో పెట్టేస్తే 1 hour ఉంచేసారంట, ఓపెన్ చేయలే, ఆడుకున్నారంటగా మీతో ఇలా బాగా. అంటే ఏం చెప్తారు? ఆ బాక్స్ లో ఉంచేసారు కదా, లాక్ చేసి మిమ్మల్ని లాస్ట్ లో. అప్పుడు బాగా డోర్ ఓపెన్ చేయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని కూడా చెప్తున్నారు. ఏమైంది అంటే షూటింగ్ టైంలో నాకు బాక్స్ లో పెట్టారు. నేను మూవీ చూసినప్పుడు ఆ షార్ట్ ఒక్క సెకండ్ ఉంది అంతే. ఆ ఒక్క సెకండ్ షార్ట్ కోసం నాకు డబ్బాలో పెట్టారు, మొత్తం షూటింగ్ చేశారు, నేను లోపల ఉన్నాను. మళ్ళీ మతలబ్ ఐ థింక్ వి షాట్ దట్ సీన్ ఫర్ 2-3 hours. అవసరమే లేదు అసలు. నా ఫేస్ కూడా విజిబుల్ లేదు అస్సలు. ఒక్క సెకండ్ జస్ట్ డబ్బా బంద్ అవుతుంది అంతే. ఆ కోసం కూడా మన డైరెక్టర్ గారు మనకి ఐ థింక్ ఇట్స్ ప్రాంక్ వాట్ దే డిడ్. హీరోయిన్ గారు నార్మల్ గా మీ టైటిల్ సాంగ్ ది వీడియో చేశారు. దానికి కొన్ని కామెంట్స్ ఏంటంటే హీరో గారు చేయకుండా ఎందుకు హీరో ఒక అమ్మాయితో చేశారు అని కామెంట్స్ వచ్చినాయి. నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను. అది చేసి పంపించిన తర్వాత అది సరే మన గ్రూప్ లో వెళ్ళిపోయింది. అది ఫోర్త్ కమింగ్ వీక్ లో 3-4 days అయ్యాక పోస్ట్ చేయాలి. ఆ టైంలో ఏమైంది, సరే మన వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉందని నేను ఆ వీడియో నా సైడ్ నుంచి డిలీట్ చేశాను. ఆ తర్వాత నేను ఒక 15 days నేను ఊర్లో లేను. ఆ గ్రూప్ లో ఏమైందో తెలియదు, ఆ డాక్యుమెంట్ ఫైల్ అవుట్ మిస్ అయింది. ఇంకా వెనక్కి వచ్చి చేసేసరికి మరీ 15 రోజుల తర్వాత పెడితే బాగోదేమో అని ఇంక చేయలేదు. ఓకే. బట్ ఇంకో రీల్ మాత్రం పోస్టర్ది మాత్రం బాగానే చేశారు కదా. ఏది పోస్టర్ది రీల్
రీక్రియేట్ యా ఇది మాత్రం Promotion time లో. ప్రమోషన్ ఇవన్నీ promotion రీసెంట్ గా చేశారు. చేసిన ప్రమోషన్స్ లో చేసినాయి. ఆ రీల్ నేను నా ఇంట్లో చేశాను ఫ్రెండ్ తో పాటు. ఆ రీల్ ఇంట్లో చేసి హీరో అప్పుడు రాలేదు, నేను అడిగాను కానీ సార్ కొంచెం బిజీ ఉన్నారు. బిజీ ఉంది. ఏ ఊర్లో లేకపోయినా busy. వేరే షూటింగ్ కి వెళ్ళారు. ఇండియాలో లేదు యాక్చువల్లీ ఆ టైం అయితే. ఇండియాలో లేదు అన్న. షూటింగ్ టైంలో అంటే ఆల్మోస్ట్ చాలా కొన్ని మీకు ఇంజూర్ కూడా అయింది అని విన్నాము. యా బ్రో, క్లైమాక్స్ ఎపిసోడ్ లో ఒక చిన్న రోప్ షాట్ ఉంటుంది. ఆ రోప్ యాక్చువల్ గా అంటే అది అనుకోకుండా ట్విస్ట్ అయింది. అంటే అది ఎవరి ఫాల్ట్ కాదు, ఐ థింక్ చాలా సార్లు అవుతా ఉంటది. బట్ అది ఎప్పుడైతే ట్విస్ట్ అయిందో అది ఒక పాయింట్ లో లాగాల్సి వచ్చినప్పుడు ఆ రోప్ వచ్చి ఒక షోల్డర్ దగ్గర ఒక కట్ లాగా అయ్యి అది మొత్తం స్వెల్లింగ్ ఇంకా బ్లూజింగ్ వచ్చింది. బట్ సినిమా చూసినప్పుడు ఆ క్లైమాక్స్ ఫైట్ చూసినప్పుడు ఫెల్ట్ అది వర్త్ ఇట్. చాలా రోజులు డిలే అయింది అని కూడా వచ్చింది ఆ సీన్ వల్ల. అదొక్కటి అంటే లేదు బ్రో, ఎక్కువ రోజులు కాదు. అంటే ఆ సీక్వెన్స్ అంతా ఫినిష్ చేసేసాము. ఆ తర్వాత ఒక 2 days బ్రేక్ తీసుకున్నాం అంతే. అదర్వైజ్ మళ్ళీ బ్యాక్ ట్రాక్ వచ్చి షూటింగ్ మాత్రం ఫటాఫట్ ఫినిష్ చేస్తాం. ఎక్కడ కూడా షూటింగ్ అస్సలు ఆపలేదు. స్కెడ్యూల్ గ్యాప్స్ కూడా ఎక్కడ పెట్టలేదు. 10 days చేసి 3 days గ్యాప్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. మూవీ ఎక్కువ థియేటర్ విజిటింగ్ బాగా చేశారు. అవును. Fans నుంచి మంచి అప్రిషియేషన్ ఎక్కువ పబ్లిక్ నుంచి బయట కానీ ఎట్లా రియాక్ట్ అయ్యారంటే మీరు ఫస్ట్? సో చాలా బాగా అనిపించింది బ్రో. ఐ థింక్ ఒక చిన్న సినిమాని కంటెంట్ ఉంటే ఎంకరేజ్ చేస్తారనే దానికి ఇంతకన్నా బెటర్ ఇది ఉండదు. మేము మండే నైట్ 11 o'clock షోకి ఒక షోకి వెళ్తే కూడా ఒక హౌస్ఫుల్ షోకి వెళ్ళాం మండే నైట్ 11 o'clock కి. సో అలా కూడా ఉన్నారు అంటే దట్ మీన్స్ కంటెంట్ బాగుంటే డెఫినెట్లీ ఎంకరేజ్ చేస్తారు. అండ్ మేము ఐ థింక్ అందరం కూడా ఒకటే ఐడియాలజీలో ఉన్నాం డే 1 నుంచి కూడా. కంటెంట్ నమ్ముదాం, డెఫినెట్ గా మంచి సినిమా చేస్తే వస్తారు అని. సో అది ఇంకా ఇంప్రూవ్ ఇంకా బలంగా నమ్ముతున్నాం ఇప్పుడు. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఏదైనా స్టోరీ చూస్ చేసుకుంటే ఐ థింక్ ఆ వేలో ఆలోచించే చేస్తాను. అట్లా మీకు ఎవరిని పెట్టలేదా హీరోయిన్ గా? అదే ఏదైనా లవ్ స్టోరీ టైప్ ఇందులో ఉన్న హీరోకే లవ్ విలన్ తోనో క్రైమ్ తోనే ఆల్రెడీ ఇద్దరు లవ్ లో ఉన్నారు. ఇంకా అమ్మాయిల పంచాయతీలో మనకెందుకులే. ఏంటండి రియల్ లైఫ్ లో ఉన్నారా అడుగుతున్నా. సినిమాలోనే ఎందుకు అనుకుంటుంది. అందుకే అడుగుతున్నా, పంచాయత్ అంటే ఉన్నారా లేదా అంటే ఫస్ట్ రాశి గారిని అనుకున్నారు హీరోయిన్ గా, లేకపోతే షిఫ్ట్ పలానా హీరోయిన్ వేరే హీరోయిన్ అనుకుని రాశి గారిని తీసుకున్నారు అని కూడా వచ్చింది. అంటే యాక్చువల్ గా ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ అనుకున్నప్పుడు ఒక తెలుగు స్పీకింగ్ అమ్మాయి ఉంటే బాగుంటది అనే సెన్స్ లో ఫస్ట్ హీరోయిన్ ఆప్షన్స్ అన్ని కూడా అలా చూసుకుంటూ వచ్చాము. బికాస్ డైరెక్టర్ వాజ్ వెరీ పర్టికులర్. అంటే మనము ఒక లోకల్ ఫీల్ ఉన్న కథ చెప్తున్నాము, అది ఇంకా యాడ్ అవుతుంది అని అనిపించింది. ఆ టైంలో రాశిని అనుకున్నప్పుడు మాకు రాశికి తెలుగు వచ్చి అనే థింగ్ మాకు అప్పటికి తెలియదు. అంటే డెఫినెట్ గా సినిమా అయిపోయే టైంకి ఫుల్ గా నేర్చుకుంది, కానీ ఆ టైంలో అప్పటికి షీ కుడ్ కమ్యూనికేట్. సో అప్పుడు మేము రాశిని కలిసినప్పుడు మేము అదే షాక్ అయ్యాం ఫస్ట్, ఏంటి తెలుగు వచ్చా అని. ఎందుకంటే చూస్తే అసలు ఎక్కడి నుంచి వచ్చింది అంటే తను రాయ్పూర్ నుంచి వచ్చింది అంది. సో ఆ సెన్స్ లో అసలు తెలుగు వస్తుందని ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫస్ట్ టైం కి అసలు చాలా ఫ్లాట్ అయిపోయాం. డైలాగ్ కట్టేది అవి మాకే నోరు తినడానికి వచ్చేది. కూర్చొని చిన్నపిల్లలు మన స్కూల్లో ఎగ్జామ్స్ చదువుకుంటుండే బోర్డ్ ఎగ్జామ్స్ చదువుకున్న అమ్మాయిలో చదువుకునేది. ఈ మూవీలో చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ కూడా ఉన్నాయి, సంస్కృత్ లాగా అండ్ ఆ టైప్ లో డైలాగ్స్ ఉన్నాయి. 2-3 pages మోనోలాగ్ ఉంది ఒక సీన్ లో. సో ఆ సీన్ లో నేను చాలా కష్టపడ్డాను. ఆ సీన్ చాలా నేర్చుకోవడం ఒకటి, మధ్యలో ఒక చిన్న పదం మార్చారు, వచ్చి చేంజ్ వచ్చిందంటే మొత్తం హీరో గారు ఫ్లాట్ అయిపోయిందని చెప్పారు, చూసి విన్నారా? అందరం ఫ్లాట్ అయిపోయాము అన్న తెలుగు. హీరో గారు అదే 100%. ఎవ్రీవన్ ఓకే. వెరీ గుడ్. రీల్స్ అన్ని చూసే ఉన్నా, ఎక్కువ ట్రావెలర్ గా హీరోయిన్ గారి అట్లా ఉంటాయి. మంచి ట్రావెల్ అలాట్ ఇన్ ద రీల్స్ కదా. ఎక్కువ మోడల్ ఫోటోషూట్ టైప్. మన సినిమా గురించి రీసెర్చ్ కంటే సోషల్ మీడియా రీసెర్చ్ ఎక్కువ చేసి వచ్చినట్టు. శివ ట్రాన్స్ సాంగ్ కూడా శ్రీచరణ్ బాగా మీ సాంగ్ వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ మీమ్ పేజ్ లో కానీ ఎక్కువ మంచి వైరల్ అయిందమ్మా. ఆల్మోస్ట్ చూసుకునే డప్పు కొట్టే సాంగ్ ఆల్మోస్ట్ 1 million వ్యూవర్షిప్ వచ్చింది. శివ ట్రాన్స్ సాంగ్ ఏమో శివుడిది 607K. అవునవును. వాళ్ళ టైటిల్ సాంగ్ 2.5 million వ్యూవర్షిప్. కాకా సాంగ్ 307K. ఎలా చెప్తారన్న అంటే మూవీ మంచి మూవీ అప్ చెప్పారు, పార్ట్ 2 కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. చిన్న లీడ్ ఇచ్చేసి వదిలేసారు, మాకు మాత్రం లాస్ట్ లో మూవీ సాంగ్ మాత్రం ఇలా అది శివ ట్రాన్స్ సాంగ్ ఎండ్ ఇచ్చేసారు. అవును. అసలు ఏం చెప్తారంటే పార్ట్ 2 గురించి? కానీ అంటే మాకు ఆడియన్స్ కనుక అవకాశం ఇస్తే పార్ట్ 2 చేయాలని అనుకున్నాము. ఐ థింక్ ఈసారి ఆడియన్స్ అయితే అవకాశం ఇచ్చారు అనిపిస్తుంది. అండ్
సినిమా చూసిన వాళ్ళు చాలా మంది అదే అడుగుతున్నారు బ్రో, పార్ట్ 2 వస్తుందా లేకపోతే దాంట్లో కథ ఎలా ఉంటుంది అనే ఆంటిసిపేషన్ అయితే క్రియేట్ అయింది. సో వెరీ వెరీ హ్యాపీ. అండ్ కథ చెప్పినప్పుడు ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ఆ పాయింట్ నే చెప్తే బెటర్ అని అనిపించి ఆ సాంగ్ సినిమా నుంచి తీసేసాం. ఎందుకంటే మాకు అదే అనిపించింది, ఒక క్రైమ్ థ్రిల్లర్ చెప్తున్నప్పుడు ఒక్కొక్క 5 minutes అయినా ఆడియన్స్ దాని నుంచి బయటకు వెళ్ళారంటే మళ్ళీ వాళ్ళని హుక్ చేయడం కష్టం. సో ఆ సెన్స్ లో ఆలోచించి ఆ సాంగ్ ఒకటి రీప్లేస్ చేసాము. అండ్ అదే బ్రో సెకండ్ పార్ట్ మాత్రం కథ చాలా చాలా బాగుంది. సో వీఆర్ హోపింగ్ ఇంకో కమింగ్ ఫ్యూ మంత్స్ లో ఆహాలో కూడా ఇంకెక్కువ మంది చూస్తారు కాబట్టి. సౌండ్ డిజైన్ తేజ గారు కూడా మంచి చాలా బాగా చేశారు. ఐ థింక్ సౌండ్ డిజైన్ చేసిన తేజ గారు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన శ్రీచరణ్ గారు, ఆయన విజయ్ బెస్ట్ అండ్ విజయ్ బుల్గన్ గారి సాంగ్స్ చాలా చాలా బాగా వచ్చింది. మీ ఫేవరెట్ సీన్ అంటే మూవీలో? ఈ మూవీలోనా ఐ థింక్ ఇంట్లో ఉన్న సీన్, నా ఇంట్లో శివ ఇంట్లో, ఐ థింక్ వీఆర్ నేబర్స్ ఇన్ ద ఫిల్మ్. సో నేను, శివ, అరుణ్, ఒక యాక్టర్ దివిజ నా సిస్టర్ ప్లే చేసిన యాక్టర్. సో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఆల్ ద హౌస్ సీన్స్ వి ఆల్ వర్ టుగెదర్ ఆల్ ద టైమ్ అండ్ వీ హ్యాడ్ ఆల్ ద ఫన్. సో ఆ సీన్స్ నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టం బాగా. అంటే కొన్ని సీన్స్ రీటేక్లు తీసుకున్నారని హీరో గారు మనం చెప్పారు లాస్ట్ టైం. హీరోయిన్ బాగా లేట్ చేసింది, హీరోయిన్ వల్ల బాగా లేట్ అయింది. So not possible, I can say that. నిజంగా చెప్పారు ఆయన? I can't believe only. Even if he will come and say that I said this about you, I will not believe. అరుణ్ చెప్పాడని నమ్ముతారా? అరుణ్ గారు చెప్పారండి. Only మన డైరెక్టర్ can say that. ఓకే, డైరెక్టర్ చెప్పిన ఎవరు నమ్మరండి. మీ ఇద్దరి మధ్య ఏదైనా డైలాగ్ రీక్రియేట్ ఒకసారి. Dialogues recreate. మనకు ఉన్న అన్ని బ్యూటిఫుల్ రొమాంటిక్ డైలాగ్స్. ఓకే, రొమాంటిక్ డైలాగ్. We had ఆ దిష్టి బొమ్మ తల ఏమైంది? దిష్టి బొమ్మ. ఆ దిష్టి బొమ్మ తల ఏమైంది? నీలాగా తొక్క డిటెక్టివ్ తో టీ తగలడానికి కూడా ఈ అమ్మాయి రాదు. అయితే కాఫీ తాగడానికి రా. ఓకే, అరుణ్ గారికి మీకు ఏ డైలాగ్స్ లేవా అండి? నీకు దండం పెడతాను, చెప్పకపోయినా పర్లేదు, నువ్వు ఏం పెడతాయి చెప్పక. Off screen చాలా ఆఫ్ స్క్రీన్ చాలా ఉంది. నా ఆన్ స్క్రీన్ లేకపోయినా ఆఫ్ స్క్రీన్ ఉందంట. అన్న హీరోయిన్ గారే అంత ఓపెన్ చెప్పినప్పుడు ప్రాబ్లమ్ ఉంది, చెప్పొచ్చు కదా. ఇప్పుడు రాశి ఒక అరుణ్ గారిది ఏదైనా ఆఫ్ స్క్రీన్ మెమరీ, ఏదైనా ఫన్నీ మెమరీ షేర్ చేసుకోండి. I think most fun we had is in promotions. ప్రమోషన్ Just like this, every day, every interview. Even మనం విజయవాడ వెళ్ళాం కదా, చాలా fun. చాలా సార్లు వెళ్ళాం. చాలా సార్లు వెళ్ళాను కదా. ఇప్పుడు రీసెంట్ గా గా వెళ్ళింది. మార్నింగ్ ఫ్లైట్ 6 AM ఫ్లైట్ తీసుకొని మనం వెళ్ళాం. చాలా ఫన్, చాలా ఫన్ చేసాం. ఓకే, ఫుడ్ బ్లాగర్ లాగా మనం ఫన్ చేసాం. బోత్ ఆఫ్ ద మాస్క్ పార్ట్ 2 ఎప్పుడని చాలా మంది కింద కామెంట్స్ లో అడుగుతున్నారు మీ ఫ్యాన్స్. మూవీ బాగా ఏం చెప్తారు ఫ్యాన్స్ కి? మా డైరెక్టర్ రెడీ అంటే మేమందరం రేపే రెడీ బ్రో. డైరెక్టర్ గారు బిజీ అయిపోయారు. ఆయన బిజీ అయిపోయాడు. సో మీరు కూడా బిజీయే కదా, బ్యాక్ టు బ్యాక్ మూవీస్. కానీ లేదు బ్రో, ఐ థింక్ అందరికి చేయాలనే ఎక్సైట్మెంట్ అయితే ఉంది. అండ్ కథ చాలా బాగా వచ్చింది. సో వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ అంటే బికాస్ ఈ సినిమా బాగా వచ్చింది అంటే సెకండ్ పార్ట్ చేసినప్పుడు దీనికంటే ఇంకా బాగా చేయాలి. సో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఐ థింక్ చిన్న చిన్న చేంజెస్ ఏమున్నా థియేటర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆహా ఆడియన్స్ కూడా ఐ థింక్ ఈ సినిమాని ఆడియన్స్ ఆల్రెడీ డిసైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు కొంచెం కూడా ఇప్పుడు ఆహాలు కానీ ఇట్లా మొత్తం ఎక్కువ మంది చూడని వాళ్ళందరూ తొందరగా వచ్చేసి. ఓకే అన్న, మీది ఎక్కువ పీరియాడిక్ డ్రామా మూవీ హిస్టారికల్ ఎప్పుడు వచ్చిందని కొంతమంది అడిగారు అన్న. ఏ బ్రో పీరియాడిక్ డ్రామా అంటే కూడా క్వశ్చన్ చేసాము. అంటే లేదు బ్రో, ఒక డిస్కషన్ లో ఉంది. మోస్ట్లీ అది చేస్తాను అని అనుకుంటున్నా. ఓ మల్టీ స్టారర్ మూవీ కూడా వస్తుందని టాప్ హీరోస్ తో. యా బ్రో, ఒకటి శర్వానంద్ గారితో ఒక సినిమా చేశాను, అది రెడీ ఫర్ రిలీజ్ ఉంది. ఓకే అన్న, చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే, ఆన్ వర్డ్ ఆన్సర్ అన్న. చిరంజీవి గారు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్? డేట్ నైట్ ఆర్ వీకెండ్? వీకెండ్. No date nights happening right now. ఏమైంది నాకంతా చెప్పింది చూస్తే వేరే ఆన్సర్ అన్న మీ ఫేవరెట్ క్రష్? మిథిలా పార్క్. పవన్ కళ్యాణ్. అంటే ఇంకా బేసిక్ గా ఇంకా ఎట్లా అంటే 1 word లో చెప్పడం ఇంపాసిబుల్ బ్రో. బట్ ఐ థింక్ టెంప్లెట్ ఆన్సర్ లేదు ఆపేసేయాలి. బట్ 1 word లో చెప్పడం కష్టం, కానీ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ బ్రో. ఆయన చూడడం అనేది లైక్ ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. ఎన్టీఆర్ గారు. Powerful performer. అన్న అల్లు అర్జున్ గారు. రూలర్. రామ్ చరణ్ గారు. ద ఎపిటమీ ఆఫ్ హార్డ్ వర్క్ అనిపిస్తుంది. ఐ థింక్ ఆయన ప్రతి సినిమాలో పెట్టే హార్డ్ వర్క్ ఇస్ సంథింగ్ ఎల్స్. విజయ్ దేవరకొండ గారు. He's hot. ప్రియమణి గారు. ప్రియమణి గారు పర్ఫార్మర్. ఓకే, మీ ఫేవరెట్ క్రష్? Actor లోనా? యాక్టర్స్.
థ్యాంక్ యూ సో మచ్ అన్న. భూతద్దం భాస్కర్ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆహా వస్తుంది కదా. సో భూతద్దం భాస్కర్ నారాయణ ఆన్ ఆహా మాకు థియేటర్స్ దగ్గర చాలా చాలా లవ్ చూపించారు. మీరు ఇన్ కేస్ సినిమా కనుక మిస్ అయి ఉంటే ఆహాలో తప్పకుండా చూడండి. వన్ ఆఫ్ అ కైండ్ క్రైమ్ థ్రిల్లర్, ఒక చిన్న మైథాలజీ ఎలిమెంట్ తో మేము ముందు వచ్చాము. సో 22nd ఆన్ ఆహా. హలో, నేను మీ రాశి సింగ్. మన మూవీ భూతద్దం భాస్కర్ నారాయణ 22nd మార్చ్ ఆహాలో రిలీజ్ అవుతుంది. మీరు థియేటర్స్ కి చాలా లవ్ చూపించారు, చాలా సపోర్ట్ చూపించారు. ఇప్పుడు ఆహాలో కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అరే ఎండలో బయట తిరగకుండా శుభ్రంగా ఇంట్లో కూర్చొని ఆహాలో బుద్ధం భాస్కర్ నేను చూడడం బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you Thank you. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పావన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.